లేడీస్ మీటింగ్కి చేరవచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికీ మన ప్రభు ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట నాకు వందనములు తెలియజేస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకొని మనం తరగతిలోకి వెళ్దామండి. అందరూ తల్లు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. అత్యంత కృపా కనికరం కలిగిన మా దేవ తండ్రి, ఈ మధ్యకాల సమయం అందు తండ్రి మిమ్మల్ని తండ్రి అని పిలుచుకున్న తండ్రి, మీ మాటలు ధ్యానించుకున్న మహాభాగ్యం తండ్రి నాకును అందరికీ ప్రసాదించే విధానానికి వందనాలు. మీ మాటలు తండ్రి మీరు రాయించిన బయటి గ్రంథంలో తండ్రి ఆలోచించుకొని చూడగా చెప్తున్న నాకు సమయోచితమైన జ్ఞానాన్ని కలిగించండి. వింటున్న నీ పిల్లలు తండ్రి వినపడుతున్న మాటలు తండ్రి విని గ్రహించి తండ్రి మా హృదయాల్లో భద్రపరుచుకొని మీ వాకుల ద్వారా తండ్రి మమ్మల్ని మేము సరి చేసుకొని తండ్రి మాలో ఉన్న తండ్రి లోటుపాట్లు తండ్రి తీసివేసుకొని తండ్రి మీ కొరకు బ్రతుకులకు కృప దయచేయండి. మాకు ఇంతటి జ్ఞానాన్ని నేర్పిస్తున్న తండ్రి గారికి సంపూర్ణ ఆరోగ్య శక్తి బలాన్ని తెచ్చేయమని, మీ మాటలు వినడానికి చేరవచ్చిన ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకుంటుంది. వారికి కావాల్సిన తండ్రి జ్ఞానాన్నితో నింపి నడిపించమని ఈ ప్రార్థన యేసుక్రీస్తు వారి పేట అడిగి పెట్టుకుంటున్నాను మా కన్న తండ్రి. మరొకసారి చేరవచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికీ మన ప్రభు ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పేట వందనములు తెలియజేస్తున్నాం. అదేవిధంగా నన్ను సజీవ లెక్కలో ఉంచి కాపాడి ఇంతటి గొప్ప భాగ్యాన్ని అనుగ్రహించి తన మాటలు నా ద్వారా పలికింపజేస్తున్న తండ్రి అయిన దేవునికి, అదేవిధంగా జయశాలి తాతయ్య గారికి నాకు హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా నాకు దైవ జ్ఞానాన్ని నేర్పించి నడిపించినటువంటి లెక్చరర్స్ అయిన వారందరికీ, అదేవిధంగా అధ్యక్షులు ఉపాధ్యక్షులైన వారికి కూడా నాకు వందనములు తెలియజేస్తూ ఈరోజు మనం ముందుగా సిద్ధపరచుకున్న అంశాన్ని మనం ఆలోచించుకుందాం. ఏంటంటే మన టైటిల్ ఈరోజుది మాట్లాడండి. బలహీన ఘటమే బలార్జుని అస్త్రం. ఏంటి టైటిల్ అనేది మనం ఏంటి అసలు ఈరోజు మనం ఆలోచించుకోబోతున్నాం అనేది మనం ఆలోచించినట్లయితే బలహీన ఘటం. ఘటం అనగానే ఏంటండి? ఘటం అంటే ఏంటి? మాట్లాడాలి. కుండ, పాత్ర. ఘటం అనగానే మట్టి పాత్ర. అది ఎలా ఉంటుందండి? చాలా గట్టిగా బలంగా ఎన్నిసార్లు నేలకేసి కొట్టినా విరగకుండా అలా ఉంటుందా? చాలా బలహీనంగా ఉంటుంది. ఏమాత్రం మనం అశ్రద్ధగా ఉన్నది ముక్కలు అయిపోతుంది, అంతే కదండి. అయితే ఈరోజు ఆ బలహీన ఘటం అని ఒక మట్టి పాత్రతో దేవుడు ఎవరిని పోల్చాడండి? బైబిల్ గ్రంథంలో బలహీన ఘటం అని ఎవరిని ప్రస్తావింపబడింది? స్త్రీ కోసం ప్రస్తావింపబడింది. ఏమని? స్త్రీ మిక్కిలి బలహీన ఘటము అని. ఎందుకు ఆ విధంగా చెప్పబడింది, ఎందుకు ఆ విధంగా రాయించారు అని మనం ఆలోచించినట్లయితే స్త్రీ అనగానే చాలా బలహీనమైనది, స్త్రీ చాలా బలహీనంగా ఉంటుంది కనుక ఆ విధంగా మాట్లాడారని చెప్పుకుంటాం బైబిల్లోని కదా. మనం ప్రస్తుత సమాజాన్ని ఒకసారి ఆలోచిస్తే అందరూ ఏ విధంగా మాట్లాడుతారో మనం చూస్తే స్త్రీ అనేది చాలా బలహీనంగా ఉంటుంది, స్వతహాగా ఏ పని చెయ్యలేదు, ఇతరులపైన ఆధారపడాల్సిందే అన్న ఒక ఆలోచనతో ఉంటారు, అంతే కదండి. స్త్రీ అనగానే శారీరకంగా చాలా బలహీనమైంది కాబట్టి ఖచ్చితంగా మరొక సహకారం ఆమె కావాలి. ఏదైనా చెయ్యాలని, ఏ పని చేయాలని చేసుకోలేదు కాబట్టి బలహీనమైనది అనే ఒక ఆలోచనతో ఈరోజు సమాజం అంతా ఉంటూ స్త్రీని పక్కన పెట్టడం, స్త్రీకి ఏ యొక్క పనిని చేసే ఒక సామర్థ్యం లేదని పక్కన పెట్టేయడం అనేది మనం ఒకనాటి సమాజంలో చూస్తూ వచ్చాం. అయితే ఇలాగా ఈ విధమైన ఒక సమాజంలో స్త్రీ ఏ పని చేయలేదని పక్కన పెట్టేసేటప్పుడు ఎంతోమంది దాని విషయమే పోరాటాలు చేసి మేము కూడా ఏ పనైనా చేయగలం, మాకు కూడా అంత శక్తి సామర్థ్యాలు ఉన్నాయి అని స్త్రీలైన వారు చాలామంది పోరాటాలు చేసి ముందుకు రావడం అనేది మనం చూస్తూ వచ్చాం. అందుకే కదండి ఈరోజు ఏ రంగం చూడండి, ఏ రంగంలో అయినా పురుషులతో సమానంగా మనకి స్త్రీ కనిపిస్తూ వస్తుంది. ఒక చదువుల్లో కానివ్వండి, వ్యాపారాల్లో కానివ్వండి, ఉద్యోగాల్లో కానివ్వండి, ఆఖరికి క్రీడల్లో కూడా చాలా భయంకరంగా ఉన్న ఆటల్లో కూడా మనకు స్త్రీలు కనిపిస్తూ ఉంటారు. ఏదో టెన్నిస్, వాలీబాల్ ఇవే కాదు, రెస్లింగ్ అని ఇలా చాలా విషయాల్లో మనకు కనిపిస్తూ ఉంటారు.
బాక్సింగ్, వీటిలో కూడా అవేంటి కొట్టుకునే గేమ్లు, వాటిలో కూడా అలాంటి భయంకరమైన ఆటల్లో కూడా మనకి ఎవరు కనిపిస్తున్నారు? స్త్రీలు కనిపిస్తూ ఉంటున్నారు. అంటే ఇవన్నీ ఎందుకంటే ఏ విషయంలో కూడా ఒకప్పుడు స్త్రీ బలహీనమైనది, స్త్రీ ఏ పని చేసుకోలేదు, ఖచ్చితంగా ఆమెకు ఒక సహకారం కావాలి, తనంతటి తాను ఏ పని చేయలేదు అనే ఉద్దేశంతో ఉంటున్న యొక్క సొసైటీకి స్త్రీ బలహీనమైనది కాదు, చాలా బలమైనది, మేము కూడా ఏదైనా చెయ్యగలం అని అన్ని రంగాల్లో వారు ముందుకు వచ్చి చూపించడం అనేది మనం చూస్తూ వచ్చాం. ఈరోజు ఏ రంగంలో చూసినా స్త్రీలు ముందుండడం అనేది మనం చూస్తున్నాం. అయితే ఈరోజు అందరూ బలహీనమైనది స్త్రీ బలహీనము, ఏ పని చేయలేదు అని అనేసరికి స్త్రీ అనగానే బలహీనం అనగానే అందరికీ గుర్తొచ్చే విషయం ఏమిటి అంటే ఫిజికల్గా, శారీరకంగా బలహీనమైనదనే ఆలోచిస్తూ ఉంటారు. అంతే కదండి. మనం కూడా ఎవరైనా ఏమంటాం, బలహీనం అనగానే అవును అంతే కదా, ఏ పని చేసుకోలేదు, ఏమి చేయలేము, మగవాళ్ళలాగా మనం బరువులు ఎత్తలేము, మగవాళ్ళలాగా ఏ పనులైనా చురుకుగా చేయలేము, మగవాళ్ళలాగే పైకి కిందకు దూకినట్టుగా అవన్నీ మనం చేయలేము. దాన్ని మనం స్త్రీ బలహీనం అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటండి? ఇవేనా కాదా? మాట్లాడాలి. నేను ముందే చెప్పాను, నేను అడుగుతున్నాను, మీరు మాట్లాడుతూ ఉండాలి, లేదంటే నిద్రపోతారు అందరూ. మనందరికీ తెలిసిందే కాబట్టి మీరు వింటూ మాట్లాడండి. ఓకే, స్త్రీ బలహీనం అనగానే మనకి ఏమి గుర్తొస్తాయంటే ఇవే. ఏ పని చేసుకోలేము, ఏమైనా బరువులు ఎత్తలేము, లేదంటే ఏమైనా ఎక్కాలంటే ఎక్కలేము, ఇవే చెప్తాం. బలహీనం అనగానే ఇవే చెప్తాం. కానీ ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏమిటి అంటే స్త్రీ బలహీనమైనది అని అనే ఒక మాట ఉద్దేశం ఏమిటి అంటే ఫిజికల్గా బలహీనమైనదని కాదండి. అఫ్కోర్స్ ఫిజికల్గా బలహీనం అవ్వచ్చు, కానీ మరి ముఖ్యంగా స్త్రీ ఎక్కడ బలహీనం అవుతుందో తెలుసా? ఎక్కడ బలహీనంగా ఉంటుంది అంటే స్త్రీలైన వారందరూ మెంటల్గా చాలా బలహీనంగా ఉంటున్నారు. బలహీనం అనగానే ఆ పురుషులతో సమానంగా పనులు చేయలేరు అనే ఒక ఉద్దేశంలోనే ఆలోచిస్తున్నాం, అనే ఒక కోణంలోనే మనం ఉంటున్నాం. కానీ మనం బలహీనం అనేది ఎక్కడ కోసం మనం ఆలోచించాలి అంటే శారీరకం కోసం కాదండి, మానసికంగా, ఆలోచనల్లో చాలా బలహీనంగా ఉంటున్నారు. ఈరోజు మనం ఇందాకలే చెప్పుకున్న అన్ని రంగాల్లో స్త్రీ ముందుంది, అన్ని విషయాల్లో స్త్రీ ముందుంటుంది. పనిలో కానివ్వండి, ఉద్యోగాల్లో కానీ ప్రతి విషయంలో పురుషునితో సమానంగా ఉంటుంది అని చెప్పుకుంటున్నాం. కానీ ఆ పురుషునితో సమానంగా ప్రతి రంగంలో ఉన్న స్త్రీయే ఏదైనా సమస్యలు వచ్చేసరికి, ఏవైనా కష్టాలు వచ్చేసరికి, ఏవైనా అపాయాలు వచ్చేసరికి ఎంత బలహీనపడుతుందండి. అంతేనా? అన్నిట్లో ఉంటుంది. కానీ అదే ఒక క్రీడల్లో కానివ్వండి, అదే ఒక ఉద్యోగాల్లో కానివ్వండి, ఏదైనా సమస్య వచ్చేసరికి బలహీన పడిపోయి ఆత్మహత్యలు చేసుకున్న వారు ఎంతమంది మనకు కనిపించట్లేదు? ఏం బలహీనం, స్త్రీ బలమైన రాలు, చాలా బలంగా ఉంటుంది, మేము కూడా బలమని నిరూపించుకునే కదా బయటకు వెళ్ళి చేశారు. మరి ఏదో బలం అంటే బలం అనేది ఫిజికల్గా, శారీరకంగా కాదు మనం చూపించాల్సింది. మన బలం ఎక్కడ ఉండాలి అంటే ఇది కూడా మన ఆలోచనల్లో, మనం మానసికంగా స్ట్రెంగ్త్ కలిగి మానసికంగా బలంగా ఉండాలి. ఈరోజు బలంగా ఉన్నాము, మేము పురుషులతో సమానం అనుకొని ఉంటున్నారు, అనుకునే ముందుకు వెళ్తున్నారు. కానీ వాళ్ళు ఎక్కడ బలహీనంగా ఉన్నారో ఈరోజు సమాజానికి తెలియట్లేదు. అందుకే ఈరోజు ఎన్నో ఆత్మహత్యలు, ఎంతగానో మానసికంగా కృంగిపోయి, మానసికంగా ఎంతో లోనైపోయి ఇబ్బందులు పడుతూ ఉంటున్నారు, అనారోగ్య సమస్యలు తెచ్చుకుంటున్నారు. కారణం వారు మానసికంగా బలంగా లేరు, మానసికంగా చాలా బలహీన పడిపోతున్నారు. ఈరోజు ఎంతమంది స్త్రీలు ఊరేసుకొని చావడం, ఎక్కడికో వెళ్ళి చనిపోవడం, ఇవన్నీ మనం ఎందుకు చూస్తున్నాం? ఎందుకు అవన్నీ వాళ్ళు చేస్తున్నారు? ఎందుకు కదా? అంతే కదండి, ఎంతో ముందుగా ఉందని చెప్పుకుంటున్నాం కదా. ఈరోజు మేము అందరితో సమానంగా చెప్పుకుంటున్నాం కదా. మరి ఎందుకు అన్నీ జరుగుతున్నాయంటే బలహీనంగా ఉన్నాం మనం, అందుకే అవన్నీ జరుగుతున్నాయి. ఇకపోతే మనం ఇంకా ఆలోచిస్తే ఇప్పుడు ట్రెండ్ చనిపోవడానికి పక్కన పెడితే చంపడానికి ముందుకు వస్తున్నారు. అంతే కదండి. ఒకప్పుడు చనిపోయేవారు, ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ ఇబ్బంది కలిగినా, అయ్యో నేను తట్టుకోలేకపోతున్నానే ఏంటి అని చెప్పి ఎవరైనా ఒక మాట అనేసరికి, లేదంటే ఆఫీసుల్లో కానివ్వండి, ఏమైనా నిందలు కానీ ఏమైనా జరిగేసరికి వెంటనే ఉరేసుకొని చనిపోవడం, ఆత్మహత్య చేసుకోవడం, పాయిజన్ తాగడం, ఇవన్నీ చూసేవాళ్ళం. కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది?
చంపడం చనిపోవడం పక్కన పెట్టండి, చంపేయడానికి ముందుకు వస్తున్నారు. అంతేనా? అంటే చంపేయడానికి వెళ్ళిపోతున్నారు. ఎందుకు? జరుగుతున్న వాటిని భరించలేక, లేదంటే వాడి యొక్క హృదయంలో కలిగే ఆలోచనని నియంత్రించుకోలేక బలహీన పడిపోయి చంపుతున్నారు. మరి ఇలాంటి తరుణంలో స్త్రీ బలంగా ఉంది, మేము బలంగా ఉంది మనం అనుకోపోవచ్చండి. సొసైటీలోకి వెళ్ళి చూడండి, మేము దేనికి తక్కువ, అసలు మేము చాలా బలమైన వాళ్ళని, స్త్రీ అని తక్కువ అంచనా వేయకండి అస్సలు మమ్మల్ని అంటూ ఉంటారు. అంతే కదండి, స్త్రీ అని తక్కువ అంచనా వేయకండి. ఎక్కడ మేము తక్కువ చూడండి, అన్నింటిలో మేమే ఉన్నామని చెప్తున్నారు. కానీ ఎంత బలహీనంగా ఉంటున్నారో, మానసికంగా వారు ఎంత బలహీనంగా ఉన్నారో అనే విషయం ఈరోజు తెలియట్లేదు. మరి అది మనం ఆలోచించుకోవాలి. మన బలహీనత ఎక్కడ ఉందో తెలుసుకొని మనం దాన్ని జయించాలి. అందుకే అంటారు లోకంలో, స్ట్రెంగ్త్ ఏంటో తెలియకపోయినా నష్టం లేదు, కానీ బలహీనం, మన వీక్నెస్ ఏంటో ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి. ఎందుకంటే మన వీక్నెస్ తెలిస్తేనే కదా, మన బలహీనత ఏంటో తెలిస్తేనే కదా మనం దాన్ని అధిగమించగలుగుతాము. కాబట్టి ఖచ్చితంగా తెలుసుకోవాలి. మరి ముఖ్యంగా స్త్రీలుగా ఉన్న మన బలహీనతలు, ఎందుకంటే స్త్రీల సమాజం పెట్టుకున్నాం, మనం దేవుల్లో ఉన్నతంగా ఎదగాలన్న ఒక ఉద్దేశంతో ప్రతి వారం దేవుని మాటలు ధ్యానించుకోవడానికి కూడిక పెట్టుకుంటున్నాం. మరి పెట్టుకుంటున్న మనలో ఉన్న ఏమైతే ఉన్నాయో వాటన్నిటిని తెలుసుకోవాలి. మన బలహీనతలు ఏంటో తెలుసుకోవాలి. మరి దీనికోసం బైబిల్ ఏమని చెప్తుంది, దీనికోసం మనం ఎలాంటి విషయాల్లో బలహీన పడుతున్నామని బైబిల్ ఏమని చెప్పిందో మనం బైబిల్లోకి వెళ్ళి కొన్ని మాటలు మనం చూసుకొని ఆలోచించినట్లయితే మనకు తెలుస్తుంది. ఇంకా బలహీన ఘటమే బలాఢ్యుని అస్త్రంగా మారాలంటే, బలాఢ్యుడు మన తండ్రి చాలా బలవంతుడు. అలాంటి దేవుని చేతిలో ఒక అస్త్రంగా, ఒక ఆయుధంగా, ఒక బాణంగా మనం మారాలి అంటే ఇక మన బలహీనతను తెలుసుకొని మనం జయిస్తేనే ఆ బలాఢ్యుని అస్త్రంగా మనం మారగలుగుతాం. మరి ఇంతకీ బైబిల్ ఏం చెప్పింది అనేది మనం ముందుకు వెళ్ళి చూసుకున్నట్లయితే ఆదికాండం 3వ అధ్యాయం 4 నుండి మనం చదువుకున్నట్లయితే, ఆదికాండం 3వ అధ్యాయం 4 నుండి 6 వరకు చూడండి. ఆదికాండం 3వ అధ్యాయం 4 నుండి 6 వచనాలు. అందుకు సర్పము, చావనే చావు, ఏలయనగా మీరు వాటిని తినుదినమన నీ కన్నులు తెరవబడినని, మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందిరనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా, స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిది, కన్నులకు అందమైనది, వివేకమిచ్చి రమ్యమైనదియునై ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలముల్లో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను, అతడు కూడా తినెను. ఇక్కడ ఏంటండి, ఇక్కడ మనం ఒకసారి ఆలోచించినట్లయితే హవ్వమ్మ గారు, ఇదిగో ఇక్కడ సర్పం వచ్చి మాటలాడగానే ఆమె ఏమైందండి, ఇదిగో పండు తినడం అనేది జరిగింది. ఈమె కోసం మాట్లాడుతూ పౌలు గారు తిమోతి గారికి పత్రిక రాస్తూ ఒక మాట ప్రస్తావించారండి. ఆ మాట కూడా ఒకసారి మనం చూసుకున్నట్లయితే, తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. అపోస్తలుడైన పౌలు గారు తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం, 13వ వచనం. మొదట ఆదామును తర్వాత హవ్వయు నిర్మింపబడింది కారా, మరియు ఆదాము మోసపరచబడలేదు కానీ స్త్రీ మోసపరచబడి అపరాధంలో పడెను. ఇక్కడ ఏమని మాట్లాడుతున్నారండి, ఇగో ఆదాము మొదట మోసపరచబడలేదు. ఎవరు మోసపరచబడ్డారంట? స్త్రీ మోసపరచబడి అపరాధంలో పడేను అంటున్నారు. ఎలా మోసపరచబడింది, ఎలా అపరాధంలో పడింది అంటే మనకు ఆదికాండంలో చెప్తున్నారు. ఏమని? అదిగో ఎప్పుడైతే సర్పం వచ్చి ఎప్పుడైతే చెప్పగానే ఆమె ఏం చేస్తుందండి హవ్వమ్మ గారు, అదిగో చూపులకు అందమైనదిగా, చూడండి ఏమని చెప్తున్నారు. మనం ఇందాక చదువుకొని వచ్చిన మాట ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఆదికాండం 3వ అధ్యాయం 5-6వ వచనం చూడండి. స్త్రీ ఆ వృక్షమును ఆహారమునకు మంచిదియును
కన్నులకు అందమైనదియును వివేకమిచ్చు రమ్యమైనదిగా కనిపించింది. ఎప్పుడైతే హవ్వ గారికి ఎప్పుడైతే సర్పం వచ్చి చెప్పగానే ఏం కలిగింది ఆమెకు చూడగానే, అబ్బో ఇది చాలా మంచిగా అనిపించింది, దీనివల్ల నేను గొప్పదాన్ని అయిపోతాను, దేవతల వల్ల అయిపోతాను అని అనిపించి ఏం చేశారండి, పండు తిన్నారు. దేవుడు వద్దని చెప్పినా కూడా ఆమె తినింది అంటే అర్థం ఏంటండి? వద్దని చెప్పినప్పుడు తినింది అంటే, అవ్వగారు తిన్నారంటే అర్థం ఏంటండి? బలహీన పడ్డారు. ఎక్కడ? ఫిజికల్గా అయినా, అయ్యో మొయ్యలేకపోయినా అందుకే నేను అపరాధంలో పడిపోయాను, లేదంటే అయ్యో నేను ఆ పని చేయలేకపోతున్నాను అందుకే నేను అపరాధంలో పడిపోయాను, బలహీనమైన దాన్ని కదా స్త్రీ, బలహీనమైన దాన్ని కదా అంత బరువు ఎత్తలేక నేను అపరాధంలో పడ్డాను అని అనట్లేదండి. ఏ బలహీనం బట్టి హవ్వమ్మ గారు అపరాధంలో పడ్డారండి? మానసికంగా ఆమె ఆలోచనలో కలిగింది, ఆలోచనలో నియంత్రించుకోలేకపోయింది. ఎప్పుడైతే చూడగానే ఆశ కలిగింది, ఆశ నియంత్రించుకోలేక ఏం జరిగిందండి? అపరాధంలో పడిపోయింది. అంటే ఎక్కడ బలహీన పడ్డారండి హవ్వమ్మ గారు? ఆలోచనలో. చూసారా, బలహీనం అంటే మనం ఇది అనుకుంటాం, ఫిజికల్గా అనుకుంటాం, ఏమి చేయలేము స్త్రీ, ఇది బలహీనం అంటాం. కానీ మనం ఎక్కడ బలహీనం అవుతున్నాం? ఆది తల్లి మన హవ్వమ్మ గారు ఇంకా ఆలోచనలో కలిగిన ఒక ఆలోచన, మన హృదయంలో కలిగిన ఒక ఆలోచనని దాన్ని నియంత్రించుకోలేక, మానసికంగా కలిగిన ఒక ఆలోచనని కట్టడి చేసుకోలేక ఏం జరిగింది? అపరాధంలో పడింది. అంటే బలహీన పడిపోయారా? బలహీన పడ్డారా లేదా? ఎక్కడ? మెంటల్లీగా ఆమె స్ట్రాంగ్గా లేరు, స్ట్రాంగ్గా లేరు కాబట్టి బలహీన పడ్డారు. బలహీనపడి అపరాధంలో పడ్డడానికి కారణమయ్యారు. అర్థమైంది కదండి? మరికొంతమంది యొక్క జీవితాలు కూడా మనం చూసినట్లయితే మరికొంతమంది స్త్రీలు ఎలా బలహీన పడ్డారు అనేది మనం కొంతమంది చూసుకుంటూ వెళ్ళినట్లయితే, అదే ఆదికాండం 34వ అధ్యాయం 1వ వచనం. ఆదికాండం 34వ అధ్యాయం 1వ వచనం. లేయ యాకోబునకు కనిన కుమార్తె అయిన దీనా ఆ దేశపు కుమార్తెలను చూడవెళ్ళను. ఆ దేశము నేలిన హివ్వీయుడైన హమోరు కుమారుడగు షెకెము ఆమెను చూసి ఆమెను పట్టుకొని ఆమెతో సైనించి ఆమెను అవమానపరిచిన. చాలండి. ఏమని చెప్తారండి? లేయా కుమార్తెకు దీనా, యాకోబు గారికి లేయా గారికి పుట్టిన కుమార్తె దీనా. ఆమె ఏం చేసిందండి? ఆమెకి ఎంత భయంకరమైన పరిస్థితి ఏర్పడింది అంటే, అదిగా ఊరిని చూడడానికి, ఆ దేశపు స్త్రీలను చూడడానికి వెళ్ళింది. వెళ్ళి ఏం జరిగిందండి? వెళ్ళడం వల్ల ఏం జరిగిందండి? అవమానపరచబడింది. ఎలా అవమానపరచబడింది? చెరచబడింది అండి. చక్కగా ఇంట్లో ఉండాల్సిన ఆమె బయటికి వెళ్ళి ఎంత భయంకరమైన పరిస్థితిని తెచ్చుకుందో చూసారా? ఎందుకు ఆ పరిస్థితి ఆమెకు వచ్చింది? అయ్యో స్త్రీ బలహీనం కదా, పోరాడలేకపోయింది, తనతో పోరాడలేక లొంగిపోయింది అని అనుకుంటాం. అదే చెప్తారు కదండి, ఏదైనా న్యూస్లో కానీ ఏదైనా కానీ మనం వినగానే ముందు ఏం చెప్తారు? అబల చాలా బలహీనం కాబట్టి పురుషులతో యుద్ధం చేయలేక ఆ బలహీన పరిస్థితులు అలా జరిగిపోయింది అంటాం. అదేనా న్యూస్లో మనం వింటాం? అవునా కదా? మాట్లాడాలి, అంతేనా కదండి? న్యూస్లో వాటిలో ఏమని చెప్తారు? అదిగో అబల చాలా బలహీనమైన రాళ్ళు కాబట్టి అలా క్రూర మృగాల్లాగా పడేసరికి ఆమె చెరచబడింది అని చెప్తారు. కానీ బలహీనమైంది ఫిజికల్గా కాదండి. ఇక్కడ కామ్గా ఇంట్లో ఉండాల్సిన ఆమె బయటికి వెళ్ళిందా లేదా? ఎందుకు వెళ్ళిందంటే అండి, ఎందుకు వెళ్ళిందంట? ఆ దేశపు కుమార్తెలను చూడడానికి. ఎందుకుగా? ఆమె హృదయంలో, ఆమె ఆలోచనలో బలహీనమైంది. అయ్యో ఇవన్నీ ఎలాగున్నాయో చూడాలి, తిరుగుతూ వచ్చారు కదండి ఆయా దేశాలు, ఈ దేశం ఎలాగుందో చూడాలి, ఈ దేశంలో స్త్రీలు ఎలాగుంటారు. మనకు కూడా అంతే కదండి, కొన్ని దేశాలు వెళ్ళేసరికి అక్కడ డ్రెస్సింగ్ స్టైల్, అక్కడ విధి విధానాలు, అక్కడ ట్రెండ్ ఎలాగుందో వెళ్ళి చూడాలనుకుంటాం. అంతేనా? అంతే కదండి. మరి ముఖ్యంగా స్త్రీలు కళ్ళు ఏం చూసినా అదే వెళ్ళి అన్నీ కనుక్కోవాలనుకుంటాం. మన బలహీనం అది. ఈరోజు ఇక్కడ దీనా గారి పరిస్థితి కూడా అదే. అదిగా దేశానికి వెళ్ళేసరికి అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయో, ఆ దేశ స్త్రీలు ఒక కట్టు బొట్టు, ఆ దేశ స్త్రీలు ఎలా ఉన్నారు, ఇవన్నీ చూడాలనుకుంది. అనుకుందా లేదా? అనుకోవడం వల్ల ఏమైంది? బయటికి వెళ్ళింది,
చెరచబడ్డారు. అలాంటి భయంకరమైన పరిస్థితి దీనా గారికి రావడానికి కారణం హృదయంలోనే ఆలోచన వచ్చినప్పుడు అది బలహీనపరుస్తుంది. ఎందుకులే అని ఆగినట్లయితే అలాంటి పరిస్థితి వచ్చేదా? ఆలోచించండి. అంటే మనం ఫిజికల్గానే స్ట్రాంగ్గా లేదు, అందుకే పోరాడి కాపాడుకోలేకపోయిందని అనుకుంటాం. ఏ న్యూస్ అయినా, ఒక దిశ న్యూస్ కానివ్వండి, ఒక నిర్భయ కానివ్వండి, వీళ్ళందరూ వినేసరికి అయ్యో బలంగా లేదు కదా, స్త్రీ అంటే బలహీనం కదా, పురుషులతో ఎలా పోరాడగలం అనుకుంటాం. కానీ అలాంటి పరిస్థితి రావడానికి కారణం ముందు మనం మెంటల్లీగా స్ట్రాంగ్గా లేకపోవడం వల్ల. ముందు మనకు ఆలోచన వస్తే, ఇక్కడ దీనా గారికి కూడా ఎలా ఆలోచన వచ్చింది? బయటికి వెళ్ళి చూడాలనుకుంది, ఆ దేశాన్ని, ఆ స్త్రీలు చూడాలనుకుంది, వెళ్ళింది. అదే ఆలోచన అక్కడే ఆమె స్ట్రాంగ్ చేసుకుని ఉంటే, వద్దులే, ఎందుకులే, నాకు ఈ ఆలోచనలు వద్దులే అనుకుని అక్కడే నియంత్రించుకుని ఉంటే, అక్కడే తను మెంటల్లీగా స్ట్రాంగ్ అయ్యి ఉంటే అలాంటి పరిస్థితి వచ్చేదా? అవునా కదండి? అలాంటి పరిస్థితి వచ్చేదా? కాబట్టి మనం ఎక్కడ ఒక హవ్వ గారి యొక్క జీవితంలో కూడా మనం చూసాం. ఆమె హృదయంలో కలిగిన ఆలోచనని నియంత్రించుకొని ఉంటే, దాన్ని కట్టుకొని ఉంటే, ఆపుకొని ఉంటే, అయ్యో ఎందుకులే, నాకు చూడగానే అనిపించింది. ఇప్పుడు మనకు కూడా అంతే కదండి, ఏమైనా రుచికరంగా, ఏమైనా అందంగా నిగనిగలాడి కనిపించేసరికి నాకు కావాలి అనిపిస్తుంది. అంతేనా లేదా? మొహమాటంతో అడగపోవచ్చు, కానీ అనిపిస్తుందా లేదా? అక్కడ అబ్బమ్మ గారు కూడా అనిపించింది. అనిపించడం వల్ల ఏం జరిగింది? కావాలి అనుకొని తినేశారు. అదే కలిగిన ఆలోచనని హృదయంలోనే ఆపుంటే, బలపరుచుకుని ఉంటే తనకు తాను, ఈరోజు మన అందరికీ ఇంత పరిస్థితి వచ్చేదే కదా. అలానే దీనా గారికి కూడా ఆలోచన కలిగినప్పుడే ఆమె హృదయంలోనే బలపడినట్లయితే ఈరోజు ఆ పరిస్థితి ఆమెకు వచ్చేదా? లేదండి. అంటే ఈరోజు మన హృదయంలో, మన ఆలోచనలో మనం మానసికంగా చాలా బలహీనంగా ఉంటున్నాము, మానసికంగా చాలా వీక్గా ఉంటున్నాం. ఫిజికల్గా వీక్గా ఉన్న నష్టం లేదు, ఏముంది, మహా అయితే మరొకరు సహాయం తీసుకుని చేస్తాం. కానీ మనం ఎక్కడ స్ట్రాంగ్గా ఉండాలి తెలుసా? మానసికంగా, మెంటల్లీగా మనం చాలా స్ట్రాంగ్గా ఉండాలి, బలంగా ఉండాలి. అప్పుడే మనం దేనిని జయించగలుగుతాం. మరొక స్త్రీని కూడా మనం చూసుకున్నట్లయితే రాజుల రెండవ గ్రంథం 11వ అధ్యాయం 1-2 వచనాలు. రాజుల రెండవ గ్రంథం 11వ అధ్యాయం మొదటి 2 వచనాలు చూసుకున్నట్లయితే, అహజ్య తల్లి అయిన అతల్య తన కుమారుడు మృతి పొందినని తెలుసుకొని లేచి రాజకుమారులందరినీ నాశనం చేసెను. రాజైన యెహోరాము కుమార్తెయును. చాలండి. ఇక్కడ ఏమని మాట్లాడుతున్నారంటే, అహజ్య యొక్క తల్లి ఎవరండి? మనందరూ రాజు చరిత్ర నేర్చుకుని వచ్చి, అహజ్య యొక్క తల్లి ఎవరండి? అతల్య. ఈ అతల్య రాణి ఏం చేశారు? తన కుమారుడు మరణించిన వెంటనే రాజకుమారులందరినీ ఏం చేసిందండి? నాశనం చేసింది, చంపేసింది. ఎందుకు? అంత భయంకరమైన పరిస్థితికి ఒడగట్టిందంటే కారణం ఏంటండి? ఎందుకు చేశారు? మనం చరిత్ర నేర్చుకొని వచ్చాం కదా. ఎందుకు అతల్య అందరినీ చంపిందండి? సింహాసనం కోసం. మాట్లాడట్లేదు ఎవరు? సింహాసనం కోసం ఆమె ఏం చేసిందండి? రాజకుమారులు ఎవరండి? రాజకుమారులు అంటే ఆమెకి ఏమవుతారండి? రాజకుమారులు అంటే అహజ్య యొక్క కుమారులు అతల్య గారికి ఏమవుతారు? అతల్య గారికి వారసులైనా, ఆమె రక్త మాంసాలు పంచుకొని వచ్చిన వాళ్ళేనా వాళ్ళు? ఆమె వంశం నుండి వచ్చిన వాళ్ళేనా? బాలి వంశం నుండి వచ్చిన వాళ్ళే కదండి. వారందరినీ ఏం చేసిందండి అతల్య? చంపేసింది. ఎంతమందిని వివాహం చేసుకుని అంటే వాళ్ళందరూ ఆమె వంశానికే అవుతారు కదా, వారి యొక్క వంశం నుండి వచ్చిన వారే అవుతారు కదా. తన భర్త తన కుమారుడు ఎంతమంది స్త్రీలు చేసుకున్నా, లేదంటే ఎవరైనా ముని మనవాళ్ళని, ఏదైనా మొత్తానికి ఎవరు అవుతారు? వారందరూ ఆమెకి తన వారే అవుతారు. తన సొంత వారిని అతల్య ఏం చేసిందండి? చంపుకుంది. ఎందుకు? రాజ్యం కోసం, రాజ్య సింహాసనం కోసం చంపేసింది. ఎక్కడండి ఆమె స్ట్రాంగ్? ఈరోజు మనం కూడా చాలా న్యూస్లో వింటాం, భర్తను దారుణంగా ముక్కలు పోసి చంపేసి ఫ్రిడ్జ్లో పెట్టి ఆ ఇంట్లోనే ఉందని, లేదంటే సిలిండర్లో పే చేసి చంపిందని, లేదంటే పెద్ద డబ్బాలో వేసి మూత పెట్టి కూర్చుందని, ఇలా చాలా న్యూస్లు విన్నాం. అవునా కదా?
ఆ న్యూస్లు విన్నప్పుడు ఎలా ఫీల్ అవుతారండి? ఒక్కసారి చెప్పండి. ఆ న్యూస్లు విన్నప్పుడు అమ్మో ఎంత ధైర్యం అసలు ఈవిడికి, అది ఎలా చంపింది అంత, అసలు ఒక అబ్బాయిని లేదంటే ఒక పురుషుణ్ణి ఎత్తాలన్నా, చెయ్యాలన్నా, లాగాలన్నా, మొయ్యాలన్నా అది ఎంత కష్టం స్త్రీకి. అంటే ఎంత బలం వచ్చింది ఈమెకి, ఇంత బలమా, ఇంత ధైర్యమా ఒక స్త్రీకి, అంత ఘోరాతి ఘోరంగా చంపింది అని అంటామా లేదా? అవునా లేదండి? అలానే మాట్లాడుతుంది. కానీ నిజానికి న్యూస్ మీడియా వాళ్ళు కానీ ఎవరైనా న్యూస్ వినగానే అదే మాట్లాడతానండి. కానీ నిజానికి మనం ఆలోచించాల్సింది ఏంటో తెలుసా? ఆమె అంత బలమైనది కాదండి, చాలా బలహీనమైన వాళ్ళు. అంత బలహీనంగా ఉంది కాబట్టి తన సొంత వారిని అంత క్రూరంగా చంపింది. ఎందుకు బలహీనమైంది రాదు తెలుసా? ఆమె కోరికలను అణుచుకోలేక, హృదయంలో పుట్టే ఆలోచనల్ని నియంత్రించలేక తన సొంత వారిని చంపడానికి తెగించింది. అంటే ఎంత బలహీనపడిందో ఆలోచించండి. ఇలా ఎప్పుడైనా ఆలోచిస్తామా మనం? ఇలా ఎప్పుడైనా మనం ఆలోచిస్తామండి? ఎవరో ఆలోచించమండి. అమ్మ ఎలా మోసుకెళ్ళిపోయిందండి, ఎలా చంపేసిందండి, న్యూస్ వినగానే అదే మాట్లాడుకుంటాం. ఒక స్త్రీ ఎలా చేయగలిగింది అసలు? ఎంత కష్టం, మళ్ళీ తీసుకెళ్ళి ఇంకెక్కడో పెట్టిందంట, అసలు ఎలా తీసుకెళ్ళింది, ఇదే మాట్లాడుకుంటాం. ఇంత ధైర్యం ఎక్కడొచ్చింది స్త్రీకని? కానీ ధైర్యం కాదండి ఆమెకి, ఆమె చాలా బలహీన పడిపోయింది కాబట్టి అంత దారుణంగా చంపడానికి సిద్ధపడింది, చంపింది. కానీ ఈరోజు మనం అలా ఆలోచించాం, అమ్మ ఎంత బలమైపోయారు స్త్రీలు, ఎంత బలంగా మారిపోయారు అంటాం. చాలా బలహీన పడిపోతున్నారు కాబట్టి ఈరోజు స్త్రీలు అన్ని దారుణమైన హత్యలు చేస్తున్నారు. ఎందుకంటే ఆమె మెంటల్లీ చాలా బలహీనంగా ఉంది, తట్టుకోలేకపోతుంది, కోరికలు నియంత్రించుకోలేకపోతుంది. భర్త హింసించాడని చంపేవారు కొంతమంది, లేదంటే మరొకరి మీద కలిగిన కోరికల కోసం చంపేవారు మరొక మంది. అంటే ఏంటి దాని అర్థం? హృదయంలో ఆమె కలుగుతున్న ఆలోచనల్ని కట్టుకోలేకపోతుంది, ఆపుకోలేకపోతుంది. అంటే ఎంత బలహీన పడుతుందో చూసారా? ఆపుకోలేక ఏదైనా చేయడం, కానీ చంపేయడానికి సిద్ధపడిందంటే ఎంత నియంత్రించుకోలేకపోయిందో ఆలోచించండి, ఎంత బలహీన పడిందో ఆలోచించండి. చాలా బలహీనంగా ఉంది. మన ఫిజికల్గా చెప్పాలంటే బాగా సన్నంగా బక్కగా ఏ పని చేయలేక కనీసం ఏది ఎత్తలేకుంటే ఇంత బలహీనంగా ఉన్నావి ఏంటి అంటాం, అవునా లేదా? వే ఆఫ్ స్టైల్ గుర్తుపెట్టుకోండి. ఎవరైనా బాగా బలహీనంగా ఏ పని చేయకుండా, దేనికి వెళ్ళకుండా, ఏది చేయలేకపోతున్న పరిస్థితిలో ఉన్న ఒక స్త్రీని గుర్తుపెట్టుకోండి. అలాంటి టైంలో వారిని చూసి మనం ఎలా ఫీల్ అవుతాం? చాలా బలహీనంగా ఉంది, ఏమీ చేయలేకపోతుంది అంటామా? అలాంటి సిచ్యువేషన్లో ఈరోజు మానసికంగా స్త్రీలు బలహీనంగా ఉంటున్నారు. అర్థమైంది కదండి? ఒక బక్కగా ఉన్న వారికి ఏదైనా పని చెప్పడానికి, బలహీనంగా ఉన్న వారికి ఏదైనా పని చెప్పడానికి వారు ఏం చేయలేరండి. చూశారు కదా అంత బలహీనంగా ఉన్నారు అంటాం. ఈరోజు అంత దారుణంగా హత్యలు, అంత దారుణంగా ఎంత భయంకరమైన పరిస్థితుల్లో ఉంటున్నారంటే అర్థం ఏంటో తెలుసా? అంత బలహీనంగా ఉంది. అక్కడ అంటాం ఒక బక్కగా ఉన్న బలహీనంగా ఉన్న వారిని చూసి, అది ఇక్కడ అప్లై చేయాలి మనం. అంటే ఎంత బలహీన పడుతున్నారో చూసారా స్త్రీలు? ఈరోజు ఎంతోమంది ఇక్కడ అతల్య చంపేసింది అని చెప్పుకుంటాం 100 సార్లు. మనం రాజ్యం కోసం చంపేసింది అంటాం. ఎంత క్రూరంగా, ఎంత గంభీరంగా చెప్తాం, ఎంత హత్య చేసిందని. కానీ ఎంత బలహీన పడిందో చూసారా? అని చూసి మనం జాలి పడేలా మాట్లాడుకోలేదు. ఎంత బలహీనం, చంపేసింది, తన సొంత వారిని చంపుకుందండి. ఎంత బలహీనంగా ఉందో చూసారా? అలాంటి వారు ఈరోజు ఉంటున్నారండి ఎంతమంది. ఒక లోతు భార్య కూడా వెనక్కి తిరిగి ఉప్పు స్తంభం అయిందంటే ఆశలకి ఆపుకోలేకపోయి ప్రాణాలే పోగొట్టుకుంది. మనకు లోకసు వార్తలు కనిపిస్తుంది, ఆమెను జ్ఞాపకం చేసుకోండి అని చెప్తే ఎందుకు ఆమె తనకి కలిగిన చక్కగా దేవుడు రక్షణను అనుగ్రహించి మీరు రక్షింపబడండి, వెళ్ళిపోండి అని ఆయన చెప్పాడు. కానీ ఆమె ఏం చేసిందండి? వెనక నావేమైపోతున్నాయో. మనకు కూడా అంతే కదండి. దేవుడి పని అనగానే అవే గుర్తొస్తాయి. దేవుడి పని అనగానే ముందుకు వెళ్ళడానికి సిద్ధపడం, అవన్నీ గుర్తొచ్చేస్తాయి మనకి. దానివల్ల ఏమవుతున్నాయి? బలహీన పడిపోతున్నాం. ఈరోజు వాక్యం ద్వారా ఇవన్నీ మనం ఎందుకంటే స్త్రీలు చాలా బలహీనంగా ఉంటున్నారు. కానీ మనం అలా ఉండకూడదు. మనం బలహీనం అంటే పని చేయలేము, చెందలేము, ఇది కాదండి. బలహీనం అంటే మన ఫిజికల్గా ఎప్పుడు ప్రతిసారి ఆలోచిస్తున్నాం, కానీ మనం మెంటల్లీగా ప్రతి విషయంలో ఎంత బలహీన పడుతున్నాం ఆలోచించండి. ఒక అపాయం వచ్చినా, లేదంటే ఒక నింద వచ్చినా, ఒక సమస్య వచ్చినా ప్రతిదానికి కోపపడుతున్నాం, ప్రతిదానికి ఆవేశపడుతున్నాం, ప్రతిదానికి బాధపడిపోతున్నాము.
ఇంత బాధలు ఇవన్నీ వచ్చేసరికి చివరికి వచ్చే మాట ఏంటండి? దేవుని నుండి దూరం అయిపోవడం. ఇదంతా ఎందుకు జరుగుతుంది? ఎందుకు జరుగుతుంది? పుష్టిగా బాగా కనిపించి బలంగా ఉండడం వల్ల కాదండి. లోపల చాలా బక్కగా బలహీనంగా ఉన్నాం. ఇన్నర్ అది మనం ఆలోచించాలి. మనం మెంటల్లీగా చాలా వీక్గా ఉంటున్నాం కాబట్టి బలహీన పడుతున్నాం, చాలా వీక్గా ఉంటున్నాం. అందుకే ప్రతి చిన్న సమస్యకి లొంగిపోతున్నాం. ఎందుకని ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయంటే మన హృదయంలో నుండి ఈ ఆలోచనలు ఇవన్నీ మనం ఎందుకు బలహీన పడుతుందంటే మన హృదయంలో నుండి ఇవన్నీ వస్తున్నాయని చెప్పాడా లేదా? యేసుక్రీస్తు వారు ఏమని మాట్లాడుతూ చెప్పారండి? మార్కు సువార్త చూడండి, ఒకసారి చూసుకొని వెళ్దాం. మార్కు సువార్త 7వ అధ్యాయం, మార్కు సువార్త 7వ అధ్యాయం 20-21 వచనములు. మార్కు సువార్త 7వ అధ్యాయం 20-21 వచనములు. మనిషిని లోపలలో నుండి బయలు వెళ్ళినది మనిషిని అపవిత్రపరచదు గాని లోపల నుండి అనగా మనుషుల హృదయంలో నుండి దురాలోచనలను, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోభమును, చెడుతనములను, కృత్యులను, కామ వికారములను, మత్సరములను, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండి బయలు వెళ్ళి మనిషిని అపవిత్రపరచునని ఆయన చెప్పును. ఏమొస్తుంది ఏంటండి? ఈరోజు బలహీనం అవ్వడానికి కారణం ఏంటో తెలుసా? మన హృదయం నుండి ఇవన్నీ రావడం వల్ల. మన హృదయంలో ఇవన్నీ ఉంటున్నాయి. ఏం చెప్తున్నాడు? అపవిత్రత, లోభము, మత్సరం, ఇవన్నీ ఉండడం వల్ల మనం బలహీన పడిపోతున్నాం. మనం అనుకోవచ్చు, నేను చాలా స్ట్రాంగ్, ఏదైనా ఎత్తగలను, ఏదైనా చేయగలను, నేను ఏ పనైనా చేసేస్తాను, నాకంటూ తిరగలేదు. ఎంత దేవుడి పైన ఎంత కష్టమైనా మోదవలస అంతా తుడిచేస్తాను, నేను అంత బలంగా ఉన్నాను అంటాం. కానీ మనం ఎక్కడ బలహీనంగా ఉన్నాము? తొడ్డంలోనూ, ఎత్తడంలోనూ, చేయడంలోనూ. అది కాదండి మన బలహీనత. ఇవన్నీ ఉండడం వల్ల మనం బలహీనం అవుతున్నాం. లోభం, అసూయ, ఎవరైనా ఏదైనా చేస్తే భరించలేము, ఎవరైనా ఎదిగితే తట్టుకోలేము, ఏదైనా దేవుడి మాటలు చెప్తే భరించలేము. ప్రతిదానికి అవన్నీ వస్తున్నాయి అంటే ఎంత బలహీనంగా ఉన్నామో ఆలోచించాలి. ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఈరోజు ఎవరైనా అలా ఉన్నారంటే అయ్యో ఎంత బలహీనంగా ఉన్నారో అనుకోవాలి. మనం పాపం చాలా బలహీనంగా ఉన్నారని ఆలోచించాలి, వాళ్ళు బలపరచడానికి ప్రయత్నించాలి. ఈరోజు చాలా బలంగా ఉన్నాం అనుకుంటున్నామండి. నిజంగా ఆలోచించండి, ఇప్పుడు చెప్తున్న మాటలన్నిటి బట్టి ఇవన్నీ మనలో ఉంటున్నాయా లేదా? అంటే మనం చాలా స్ట్రాంగ్గా ఉన్నామా? నేను చాలా స్ట్రాంగ్, చాలా బక్కగా ఉన్నారు ఆ పిల్లే, నన్ను అంటూ ఉంటారు, చాలా బక్కగా ఉన్న పిల్ల ఏమీ చేయలేదు అంటారు. అంటే ఎందుకు? ఏ పని చేయలేదు, ఏమీ ఎత్తలేదు, చూడడానికి చాలా బక్కగా ఉంది అని. కావాల్సింది ఈ బలం కాదు కదండి మనకి లోపల. అలాగైతే ఎంతమంది బక్కకున్నాం ఆలోచించండి. ఇప్పుడు ఎంతమంది బలహీనంగా ఉన్నాం ఆలోచించండి. ఇవన్నీ ఉంటేనే బలహీనం అన్నప్పుడు మన హృదయంలో ఇవన్నీ ఉంటున్నాయి. లోభము, మత్సర, కామ వికారము, వ్యభిచారం, ఇవన్నీ చెప్తున్నాడు దేవుడు. మరి ఇవన్నీ మనలో ఉంటున్నప్పుడు ఇక్కడ మన అందరం బలహీన ఉన్నట్టే కాదా? మన భాషలో చెప్పాలంటే చాలా బక్కగా ఉన్నట్టే కదా మనం అందరం. అంటే ఈరోజు హృదయంలో ఇవన్నీ రావడం వల్ల, ఇవన్నీ ఉండడం వల్ల స్త్రీ బలహీనం అయిపోతుంది. ఈరోజు సమాజంలో ఎన్నో భయంకరమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయంటే కారణం ఇదిగో స్త్రీలందరిలో ఇవన్నీ బలహీనతలు ఉన్నాయి. అందుకే వారు బలహీనం అయిపోతున్నారు. ఇదే మాట మరొక దగ్గర కూడా మనం చూసుకున్నట్లే కొలసీలకు రాసిన పత్రికలో కూడా పౌలు గారు మాట్లాడుతూ చెప్తారు. చూడండి ఏమని కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. కొలసీలకు రాసిన పత్రిక, కావున భూమి మీద ఉన్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధన, ధనాపేక్షను చంపివేయుడి. ఏమని చెప్తున్నాడండి ఇక్కడ కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో? భూమి మీద ఉన్న మీ అవయవములను అనగా జారత్వము, అపవిత్రత అవయవాలుగా చెప్పేశాడండి. ఎందుకు? ఈరోజు లావుగా బలంగా ఉంటే ఇవి అవయవ ఆకారాన్ని చూసి బలంగా ఉన్నారని చెప్తాం, అంతేనా? మీకు ఉదాహరణకు 10 సార్లు అది టాలీ చేసి చెప్తున్నాను. లావుగా పుష్టిగా ఉంటే ఆకారాన్ని చూసి బలంగా ఉన్నామంట, అవయవాల ఆకారాన్ని చూసి. అదేనా మనం చెప్తాం బలంగా ఉన్నారని? అంతేనే కాదా?
అవయవ ఆకారాన్ని చూసే వారు బలంగా ఉన్నారని మాట్లాడతాం. ఇక్కడ అదే అవయవాలు ఎలా బలహీనంగా ఉన్నాయని చెప్తున్నారండి. భూమి మీద మీ అవయవములను అనగా ఎలా ఉన్నాయి అవయవాలంట? జారత్వము, అపవిత్రత, కామాతురత, చదవండి, దురాశ, ఇవన్నీ ఎన్ని బలహీనమైన అవయవాలు ఉన్నాయి చూడండి. మన భాషలో ఈ అవయవాలన్నీ ఇదిగో కామ వికారాలు, ఇదిగో జారత్వము, వ్యభిచారము, దురాశ, ఇవన్నీ ఇన్ని బలహీనతలు ఉన్నాయండి. అంటే చెయ్యి ఒకటి బలహీనం, అంటే దురాశ అని చెయ్యి బలహీనంగా ఉందనుకోండి. కాలు జారత్వం అనే కాలు బలహీనంగా ఉన్నాయనుకోండి. దాని అర్థం ఏంటి? ఎంత బలహీనంగా ఉన్నాం చూసారా? అంటే శరీర అవయవాలు ఈరోజు మన శరీరంలో ఇవన్నీ ఉండడం వల్ల, ఇవన్నీ మన ఆలోచనలో, మన మెంటల్లీగా, మన హృదయంలో ఈ అసూయ, ఈ ద్వేషం, ఈ కుళ్ళు, మత్సరం, ఇవన్నీ నిండిపోవడం వల్ల ఇదిగో మనం బలహీన పడిపోతున్నాం. అందుకే ఏ చిన్నది జరిగినా, ఎవరైనా ఒక సంతోషంగా ఉన్నా మనకు బాధ కలిగిపోతుంది. ఎందుకు? దెబ్బ తగిలి బాధ కాదండి. అయ్యో నాకు ఏదో పెద్ద దెబ్బ తగిలి కాలిరిగిపోయింది అని అందుకు కాదండి బాధ. ఫిజికల్గా అయితే బలహీనంగా ఉంటే అది బాధ కలుగుతుంది. కానీ మనం మెంటల్లీగా బలహీనంగా ఉంటున్నాం కాబట్టి దేవుడు పని చేయడానికి ముందుకెళ్ళాం. మనం చేయడానికి మనం బలహీనంగా ఉంటున్నాం, చేసిన మనం చూసినా బలహీనంగా ఉంటున్నాం. అంటే ఎంత బలహీనం పడుతున్నామో చూసారా? ఎవరినో ఉద్దేశించి కాదండి, మనలో ఉన్న బలహీనతలు వాక్యం ద్వారానే మనం సరి చేసుకోవాలి. మనం అందరము, నాతో సహా. ఎందుకంటే వాక్యం ద్వారా సరి చేసుకోవడానికైనా మనం వస్తుంది. ఎంత కష్టపడి నిద్రలో ఆపుకొని ఈరోజు కూర్చుని వాళ్ళు ఎంతమంది ఎంతగా కష్టపడతారు నిద్రలో ఆపుకోవడం కోసం. ప్రతిసారి లెక్చరర్స్ అదే మాట్లాడుకుంటే ఎంత బలహీనంగా అయిపోతున్నాం, ఎంత నిద్ర ఆపుకుంటున్నారు, ఉండలేకపోతున్నారని. అది కూడా కారణం ఏంటి? బలహీనం. లోపల మనం బలహీనం అంటే మనం లోపల బలహీనంగా ఉండడం బట్టే ఈరోజు మనం ఇన్ని పనులు చేయడం, ఇంతలా మనం ఇదైపోతున్నాం. ఇవన్నీ మనలో బయటకు వస్తున్నాయి. మరి కాబట్టి మనం ఆలోచించాలి. ఇవన్నీ మనల్ని బలహీనం చేస్తున్నాయి. ఇవన్నీ ఎక్కడి నుండి వస్తున్నాయి? ఇవన్నీ ఎలా వస్తున్నాయి? మరి ఇలా బలహీనం ఉన్నప్పుడే ఏం జరుగుతుందో తెలుసా? మనం ఎప్పుడైతే ఇలా బలహీనం పడుతున్నామో, మనం ఎప్పుడైతే బలహీనంలోకి దిగుతున్నామో, బలహీనం మనల్ని పీడిస్తుందో, వెంటనే ఒకరు రెడీ అయిపోతారండి. ఎవరండి? అపవాది. ఏం చేస్తుందంటే తెలుసా అపవాది? చూడండి, యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయం 16 వచ్చింది. ఏం చేస్తుందంటే చూడండి, యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 16 వచనం చూడండి. లోకంలో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవ కుటుంబములు అవి ఎవరి వల్ల పుట్టినవి కాదంటండి? తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవి. అలాగే ఎవరి నుండి పుట్టినవి? అవి దుష్టుల నుండి పుట్టినవి. మనం ఎప్పుడైతే బలహీనంగా ఉంటామో అది రెడీగా ఉంటాడండి. ఎలా రెడీగా ఉంటాడు? శరీరాశ, నేత్రాశ, జీవపుటం అనే అస్త్రాలు మన మీదకి వేయడానికి సిద్ధంగా ఉంటాడండి. హవ్వమ్మ గారు ఆమె బలహీనత తెలిసిపోయింది. అందుకే ఏం చేసిందండి? వెంటనే అపవాది వేసింది. శరీరాశ, నేత్రాశ వేసింది. వెంటనే అమ్మ చూడడానికి ఎంత అందంగా ఉందో, నాకు ఉంటే బాగుండు, నాకు చెప్పిన వెంటనే ఏం చేసింది? తినేసింది. ఎందుకు బలహీన పడిపోయింది? వెళ్ళి తెంపడానికి అందంగా తెంపుకోలేక కష్టపడి ఎగరాలిక చెట్టు, అందుకే తెంపలేక ఎగిరి కష్టపడి తెంపింది. అందుకు అలా కాదండి, అందుకు కాదు ఆమె బలహీనమయ్యింది. శరీరంలో నేత్రాశ కలిగింది ఆమెకి. నేత్రాశ కలిగి చూడడానికి ఎంత అందంగా ఉందబ్బా, ఎంత బాగుంది, ఎందుకు దేవుడు తినొద్దనిస్తాడు ఇంత అందంగా ఉన్న పండుని? పడిపోయింది. అలాగే దీనా గారికి ఎందుకండి ఆమె పడింది? వెళ్ళి ఊరంతా తిరిగి కాళ్ళు నొప్పి వచ్చేసి అలిసిపోయి బలహీన పడలేదండి. దీనా గారు ఊరంతా తిరిగి కాళ్ళు నొప్పి వచ్చి బలహీన పడలేదు. స్త్రీలు చూడడానికి వెళ్ళింది కదా, అందుకు ఆమె బలహీన పడలేదు. నేత్రాశ కలిగింది, చూడాలి అనుకుని వెళ్ళింది, బలహీనంలో పడిపోయి అపవాద అస్త్రానికి గురైపోయింది. అపవాది మనం ఎప్పుడైతే బలహీనంగా ఉంటామో దుష్టుడు బలం తెచ్చుకొని మన మీద అస్త్రాలు వదిలించి మనల్ని ఇంకా దూరం చేయడానికి చూస్తాడు. ఎందుకంటే ఈరోజు ఇందాక మన హృదయంలో, మన యొక్క ఆలోచనలో, మనం మెంటల్లీ ఎలా వీకున్నామంటే ఇదిగో మన హృదయంలో భయంకరమైనవన్నీ ఉన్నాయి. కోపము, ద్వేష, ఈర్ష, ఆశూర్య, ఇవన్నీ మన హృదయంలో ఉన్నాయి. ఇవన్నీ ఉండడం వల్ల అపవాది ఏం చేస్తుంది? వీళ్ళు బలహీనం ఉంది కదా. లోకంలో ఒక మాట చెప్తారండి, ఏమని? మీ వీక్నెస్ మాత్రం ఎవరికి చెప్పొద్దు అంటారు. ఎందుకు వీక్నెస్ చెప్పొద్దు అంటారు?
మీ వీక్నెస్ ఎట్టి పరిస్థితులు ఎవరికి చెప్పొద్దు అంటారు. ఎందుకు? తెలిస్తే మన వీక్నెస్తో ఆడుకుంటారు, మనల్ని పడగొట్టాలనుకుంటారు, అంతేనా? మరి దుష్టుడికి మన వీక్నెస్ తెలిసిపోతుంది, మన బలహీనత తెలిసిపోతుంది. దానివల్ల ఏం చేస్తుంది? ఇది కదా బలహీనత, అదే ఇచ్చి కొడతాను నేను కొడుతుంది. హవ్వమ్మ గారికి హవ్వమ్మ గారి బలహీనత ఏంటో తెలిసిపోయింది, ఇచ్చి కొట్టింది. నేత్రాశ అనేది దీనమ్మ గారి ఒక బలహీనత ఏంటో తెలిసిపోయింది, ఇచ్చి వేసింది. ఆ బాణం వేసి కొట్టింది, పడిపోయింది. అలానే అత్తయ్య గారి బలహీనత ఏంటో తెలిసింది, వేసింది. రక్షింపబడాల్సిన వారిని అందరు, లోతు గారి భార్య రక్షింపబడాల్సింది, ప్రాణాలు కాపాడుకోవాల్సింది, ఏం చేసిందండి? బాణం వేసింది, చచ్చిపోయింది. అంటే ఈరోజు చూసారా, మన బలహీనత ఏంటో తెలుసుకొని దుష్టుడు మనల్ని పడగొడుతున్నారు. బలహీన ఘటం అంటే ఫిజికల్గా అనుకొని మనం చాలా బలంగా ఉండాలి, మంచి ఆహారం తినాలి, దేవుడి పని చేయాలి, మంచి ఆహారం తినేసి మంచి బలంగా నిలబడి దేవుడి పని చేయాలనుకుంటాం. కానీ మంచి ఆహారం మనం ఇలా తినడం కాదండి. అలా తింటే ఇలా పెరుగుతాం. మనం తినాల్సింది ఎలా తెలుసా? వాక్యం ద్వారా తినాలి. అప్పుడు మనం ఇక్కడ బలంగా మారుతాం, అక్కడ మనం బలంగా మారుతామండి. వాళ్ళందరికీ ఈరోజు ఎంతమంది జీవితాలు మనం ఆలోచించాలి. ఇప్పుడు వరకు బలహీనమైన వారిని చూసాం, ఎలా బలహీనం అయిపోయారో. ఈరోజు మనం కూడా అలానే పరిస్థితిలో ఉన్నామేమో, మనం కూడా అలానే పడుతున్నామేమో. అయ్యో చిన్న చిన్న వీటికి మనం తట్టుకోలేకపోతున్నామేమో. ఎవరైనా, నేను కూడా చెప్పుకున్నాను, ఎవరైనా ఏదైనా చేస్తునేసరికి నేను తట్టుకోలేకపోతున్నానేమో, లేదంటే ఏదైనా జరిగేసరికి ఒక చిన్న, మనం అనుకున్నాం కదండి క్రైస్తవులు అంటేనే కష్టాలు, వచ్చేసరికి పడిపోతున్నామేమో. ఇవన్నీ మనం చూడాలి, అవన్నీ మనం భరించి అయితే ఓకే ఇది వాక్యం చెప్పింది, నేను బలంగా ఉండాలి అయితే ఇప్పుడు అనుకుని మనం బలపడాలి. లేదు బలపడకుండా నాకే వచ్చే ఏంటో నాయన ఏంటి నాకే అనుకొని, లేదంటే వాళ్ళే ఎదుగుతున్నారు నాకు లేదు అనుకుని వీళ్ళ బాధపడ్డాం అనుకో, వెంటనే రెడీ అవుతాడు, ఆ అస్త్రాన్ని ఉపయోగించి మనల్ని దేవుడికి దూరం చేసిస్తాడు. కాబట్టి ప్రియమైన వారులారా, దుష్టుడు ఎలాంటి వాడో మనకు తెలుసు, దుష్టుడు ఎలాంటి వాడో తెలుసు. ఈ మాటలన్నీ చదువుకున్నాం. కానీ మన బలహీనత, మనం మెంటల్లీగా ఎంత బలంగా ఉన్నా, ఎంత బలహీన పడిపోతున్నామో, ఎంత బలహీన పరిస్థితుల్లో ఉన్నామో ఈరోజు వాక్యం ద్వారా సరి చేసుకోవాలి. మనం తను ఏదో చెప్పిందిలే, లేదంటే మా కోసం ఏదో చెప్పేసింది, మీ కోసం ఏదో చెప్పేసింది, ఇది కాదండి. మన అందరి కోసం వాక్యం అంటే వాళ్ళ కోసం వీళ్ళ కోసం అనుకుంటాం ఎప్పుడు మనం, కానీ మన అందరి కోసం వాక్యం. ఏమని చెప్పాడు? వాక్యం ద్వారా మనల్ని మనం సరి చేసుకోమన్నాడా, పక్క వాళ్ళ కోసం అన్నాడా? మరి ఈరోజు చెప్తున్నప్పుడు వాక్యం ద్వారా మనల్ని మనం చెప్తున్నప్పుడు నేను కూడా ఆలోచించుకున్నాను, అయితే నాలో ఏమున్నాయని. చెప్తున్న మనం కూడా ఏం ఆలోచించుకోవాలి? ఈరోజు నేను ఆలోచించాను, నాకు దేవుడు అనుగ్రహించాడు, అయితే నాలో బలహీనం ఏదుందో ఈరోజు వెంటనే మీరు కూడా ఏం చేయాలి? అయితే నాలో ఏమున్నాయో ఆలోచించుకోవాలి. ఎవరి వీక్నెస్ వారికే తెలుస్తుంది, పక్క వాళ్ళకి తెలుస్తుందా? ఏమని చెప్పాడు? ఎవరి ఆత్మ గురించి వారికే తెలుసు అన్నారు. మరి మన ఆత్మలో ఏ బలహీనత ఉంది? విని విడిచిపెట్టడం కోసం అయితే కాదండి వాక్యం. దానివల్ల నిష్ప్రయోజనం. ఆలోచించాలి, ఆలోచించి నాలో బలహీనం ఏముంది, ఆ బలహీనత నేను లొంగిపోతే దుష్టుడు అస్త్రాలు వేస్తాడు నా మీద. కాబట్టి నేను ఉండకూడదు, అలాగా నేను బలంగా మారాలి, బలంగా నేను ముందుకు వెళ్ళాలి, అప్పుడే నేను చేయగలను అని. మన కళ్ళ ముందు సజీవ సాక్ష్యాలకి ఎంతమంది ఉన్నారండి? బైబిల్ గ్రంథంలో బలంగా నిలబడి స్త్రీలు లేరా? బలహీనంగా ఉన్న స్త్రీని చూసాం, బలంగా ఉన్న స్త్రీని చూడండి. లోకాసు వార్త 2వ అధ్యాయం 35వ వచనం. లోకాసు వార్త 2వ అధ్యాయం 35వ వచనం. మరియు నీ హృదయంలోనికి ఒక ఖడ్గము దూసుకొని పోవునని ఆమె తల్లి అయిన మరియతో చెప్పాను. మరియ గారి జీవితం ఎలా ఉందంటే అండి, ఖడ్గం దూసుకెళ్ళిపోయిందంట. ఖడ్గం దూసుకెళ్ళడం వల్ల బలహీనం అయిపోయిందా చెల్లి అనుకుంటారు. ఖడ్గం ఫిజికల్గా దూసుకెళ్ళడం వల్ల మరియ గారు బలహీనం కాదండి. అందుకే బలహీనం అయ్యారా, లేదంటే అయినా తట్టుకుందా అంత ఖడ్గం వెళ్ళిపోయినా? నేనేమని చెప్పాను? మరియ గారు అంటే ఎవరైనా బలంగా ఉన్నవారు ఒకరిని చూద్దామని చెప్పానే రిఫరెన్స్ తీయించాను. ఎందుకు తీయించాను చెప్పండి? బలంగా ఉన్న ఒక స్త్రీని చూద్దామని చెప్పి తీయించాను. అయితే ఇక్కడ ఏమనుంది? మరియా గర్భంలోకి, మరియా హృదయంలోకి ఏమైందంటే అండి, ఖడ్గం దూసుకొని వెళ్ళిందంట. ఖడ్గం దూసుకొని వెళ్ళగానే మనం అనుకుంటాం, ఎవరైనా ఏమనుకుంటాం? ఖడ్గం దూసుకొని వెళ్ళినా కూడా చనిపోకుండా బలంగా ఉందా అంటే మరియా గారు ఇంత బలమా అని అనుకుంటాం. కానీ ఫిజికల్గా కాదండి. ఆమెకి ఎన్ని భయంకరమైన నిందలు, భయంకరమైన హింసలు, ఎన్ని బాధలు పడ్డానండి. అంతేనా? ఆమె జీవితం కోసం మనం ఎన్నోసార్లు విన్నాం, ఎన్నోసార్లు నేర్చుకున్నాం. ఆమె అన్నిసార్లు మనం నేర్చుకున్నాం.
నేర్చుకుని ఇన్ని కష్టాలు పడింది, ఇన్ని కష్టాలు పడింది, ఇన్ని కష్టాలు పడింది అంటాం. కానీ అన్ని కష్టాల్లో కూడా ఆమె నిలబడగలిగింది అంటే, దేవుడి కోసం నిలబడి కుమారుని కన్నాది అంటే, కుమారుని కన్నిన తర్వాత కూడా ఆమె జీవితం అంతా కష్టాలతోనే ఉంది. మరి అన్ని కష్టాల్లో కూడా ఆమె నిలబడింది అంటే ఆమె మెంటల్లీగా ఎంత స్ట్రాంగ్గా ఉందో ఆలోచించండి. ఎంత స్ట్రాంగ్గా ఉందో చూడండి. వరల్డ్ స్ట్రాంగెస్ట్ ఉమెన్ అని చెప్పి ఒక్కొక్కరిని చూపిస్తారు. బలంగా ఉన్న వాళ్ళు, లేదంటే ఎక్సర్సైజ్ చేసిన వాళ్ళు, కండలు తిరిగిన స్త్రీలు కూడా ఉంటారండి. వాళ్ళని చూపిస్తాం చాలా బలంగా ఉంది స్త్రీ అని చెప్పి. కానీ వాళ్ళు కాదండి బలమైన వాళ్ళు. గూగుల్లోకి వెళ్ళి చూడండి, వరల్డ్లో చాలా బలమైన స్త్రీ ఎవరు, ప్రపంచం మొత్తంలో బలంగా ఉన్న స్త్రీ ఎవరు అనగానే మంచిగా బాక్సింగ్లు చేసిన వాళ్ళు, లేదంటే కండలు, లేదంటే బలంగా ఉన్న వాళ్ళు, బాడీ బిల్డింగ్ ఉన్న వాళ్ళని, అవన్నీ చేసిన వాళ్ళు చూపిస్తారు. చూసారు, అమ్మ చూడగానే ఎంత బలంగా ఉంది ఏంటం, ఇన్ని కండలు ఏంటి, ఇదేంట్రా బాబా అనుకుంటాం. కానీ వాళ్ళు కాదండి బలమైన వారు. మరియా గారు బలమైన స్త్రీ. మరియా గారు ఎందుకంటే ఆమె మెంటల్లీ చాలా స్ట్రాంగ్గా ఉంది, చాలా స్ట్రాంగ్గా ఉంది. ఆమె జీవితం అంతా కష్టాలున్నా కూడా ఆమె నిలబడింది. 1, 2, 3 కష్టాలు వచ్చేసరికి మనం ఒక్కసారి ఒక బ్యాగ్కి వెళ్ళి ఆలోచించండి. 1, 2, 3 సార్లు తిట్టేసరికి, తాతయ్య గారే ఉన్నారండి, 1, 2 సార్లు 3 సార్లు మనం తిట్టేసరికి ఎప్పుడు నన్నే తిడతారు, ఏంట్రా బాబు అనుకొని మనం ఫీల్ అయిపోతాం. అవునా కదా? 2, 3 సార్లకే అంటే మనం ఎంత బలహీనంగా ఉన్నాం చూసారా. కానీ మరియా గారి జీవితం, ఆమెకు జీవితం అంతా తిట్లే, జీవితం అంతా నిందలే, జీవితం అంతా అవమానాలే. అయినా ఆమె నిలబడింది చూసారా. అంటే ఎంత స్ట్రాంగ్. మనకు ఆదర్శంగా బైబిల్లోనే ఉన్నారండి. మనం బయట ఎవరిని చూడాల్సిన ఆదర్శంగా ఇంతమంది మనకు నిలబడ్డారు ఇన్స్పిరేషన్గా. ఆమె జీవితం అంతా కష్టాలున్నా ఎంత ధైర్యంగా నిలబడింది చూసారా. అంతేనా? ఇంట్లో చిన్న సమస్య రాగానే అందరం బాధపడిపోతాం, ఇంట్లో కుటుంబం అంతా బాధపడిపోతాం. ఏంటండి కష్టం, దేవుడి పని సహకరించలేకపోతున్నాను, ఏ పని చేయలేకపోతున్నాను, ఏంటి నాకు ఈ కష్టాలని మొహాలు తేలేసేసుకుంటాం, బాధపడిపోతాం. ఒక రకంగా మనం ఇదైపోతాం, ఒక రకంగా బాధపడటం లేదా. కానీ మరియా గారి జీవితం ఎన్ని కష్టాలు ఉన్నాయండి, కానీ ఆమె ఎంత ధైర్యంగా నిలబడింది. అదే అండి మనకి ఇన్స్పిరేషన్. కష్టాలు వచ్చినా, నిందలు వచ్చినా, హింసలు, బాధలు ఎన్ని కలిగినా ఆమె నిలబడింది. అందుకే ఆమె ఫిజికల్గా కాదు, మెంటల్లీగా వెరీ స్ట్రాంగ్ ఉమెన్. మరి ఈరోజు కూడా మనము కూడా బలహీన ఘట్టం అని చెప్తున్నారు. ఫిజికల్గా కాదండి, మనం మెంటల్లీగా స్ట్రాంగ్ అవ్వాలి. అప్పుడు మనం బలమైన ఘట్టాలుగా మారుతాం, బలమైన స్త్రీలుగా నిలబడతాం. ఈరోజు వీళ్ళందరినీ చూసి మనం తెలుసుకోవాలండి, ఇలా ఎంతోమంది స్త్రీలు ఉన్నారు, వారు ఎన్ని కష్టాలు వచ్చినా నిలబడ్డారు. మరి ఈరోజు మనము కూడా కోపం, ద్వేషాలు ఎన్నో ఉంటాయి, ఎన్నో వస్తూ ఉంటాయి. వాటన్నిటిని అధిగమించి, వాటన్నిటిని జయించి నిలబడాలి. అవన్నీ అధిగమించాలి. అప్పుడే మనం స్ట్రాంగ్గా నిలబడతాం. అప్పుడు ఎప్పుడైతే మనం బలహీనం ఉన్నామో దుష్టుడు మన మీద అస్త్రాలు వేస్తాడు, దుష్టుడు మన మీద బాణాన్ని సంధిస్తాడు. అప్పుడు మనం బలహీన పడిపోతాం, ఇంకా దేవుడికి దూరం అయిపోయి చివరికి నరకానికి జారిపోయే పరిస్థితులు వస్తాయి. అదే మన బలహీనమైనవి ఏంటున్నాయో, మన బలహీనతలు ఏంటో తెలుసుకొని జయించాము అనుకో, అప్పుడు దేవుడు మనల్ని ఏం చేస్తాడండి, బలమైన బాణాలుగా మనలను ఉపయోగించుకుంటాను అన్నాడా లేదా కీర్తనల గ్రంథంలో. యవ్వన కాలం మంది పుట్టు కుమారులు బలవంతుడి చేతిలో. మన దేవుడు బలవంతుడు. ఆయన మనల్ని ఒక బలమైన బాణంగా ఉపయోగించుకోవాలంటే అది పురుషుల కోసమే చెప్పింది కాదండి, అందరి కోసం చెప్పింది. మరి మన దేవుడు బలాఢ్యుడు, మన తండ్రి. అంత గొప్ప బలాఢ్యుడు మన తండ్రి అయినప్పుడు ఆయన ఒక బలవంతుడికి బలమైన ఆయుధం ఉంటే ఇంకా గొప్పగా యుద్ధం జరుగుతుందా లేదా? అవునా కాదండి? అవునా లేదా? ఆయన బలానికి ఇంకా బలమైన ఆయుధం ఉంటే ఇంకా యుద్ధం బాగా గెలుస్తాడు. మరి మన తండ్రి ఎంతో గొప్ప బలమైన వాడు, బలాఢ్యుడు. మరి అలాంటి ఆయన చేతిలో మనం బలహీనంగా ఉండి అన్నింటికి లొంగిపోతే దుష్టుడు వేసే బాణాలకు మనం పడిపోతాం. అప్పుడు దేవుడు యుద్ధాన్ని ఏం గెలుస్తాడండి? కాబట్టి మనం బలంగా మారామనుకో, బలంగా నిలబడ్డామనుకో, మనం దేవుడి తరపున యుద్ధం చేయగలుగుతాం, దుష్టుడి యొక్క బాణాలను పడగొట్టగలుగుతాం. కాబట్టి ప్రియమైన వారులారా, మనం అలా మారాలి. ఏమని చెప్పాడు వాక్య పఠనం చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఇందాకలే మనం చదువుకోవచ్చు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. మనం బలంగా ఉండాలంటే ఏం చేయాలంటున్నారు చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10 నుండి 16 వచనాలు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10 నుండి 16 వచనాలు. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి
ఆయన ఎంత బలవంతులై ఉండి ఆయన యందు బలవంతులై ఉండుడి. ఆయన ఎంత బలవంతులై ఉండుడి మీరు అపవాది తంత్రములను మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు శక్తిమంతులగినట్లు దేవుడిచ్చి సర్వాంగ దేవుడిచ్చి సర్వాంగ కవచము ధరించుకొనుడి. ఏలయనగా ఏలయనగా మనము పోరాడినది మనం పోరాడినది శరీరులతో కాదు, శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ, ప్రధానులతోనూ అధికారులతోనూ, అధికారులతోనూ ప్రస్తుత అంధకార ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ, లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మ సమూహములతోనూ పోరాడుచున్నాము. అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును సమస్తము నెరవేర్చిన వారై నిలవబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చి సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఎలాగనగా మీ నడుమునకు సత్యమను దట్టిని కట్టుకొని నీతి అనే మైమరుపును తొడుక్కొని పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనసును జోడలు తొడుక్కొని నిలవబడుడి. ఇవన్నీ గాక విశ్వాసమను డాలును పట్టుకొనుడి. దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులగుదురు. ఏమని చెప్తున్నాడండి? దుష్టుడి యొక్క అగ్ని బాణాలు. దుష్టుడు ఏం చేస్తున్నాడండి? అగ్ని బాణాలు. ఏం అగ్ని బాణాలు? అగో శరీరాశ అదొక బాణం, నేత్రాశ అదొక బాణం, జీవ కుటుంబం, ఇలాంటి అగ్ని బాణాలన్నీ మన పైన అస్త్రిస్తుంది, మన పైన వేస్తుంది. ఎవరు? అపవాది. కాబట్టి మనం ఏం చేయాలి? బలపడాలి. ఎందుకంటే మనం పోరాడుతుంది ఎవరితో అండి? శరీరులతో కాదు కానీ ఆకాశ మండలం అందుండే దురాత్మ సమూహంతో అంటున్నాడు. శరీరులతో అయితే మనం ఫిజికల్గా స్ట్రాంగ్ అవుదాం. శరీరాలతో అయితే బాగా తిని ఆరోగ్యాన్ని పెంచుకొని కండలు తెచ్చుకొని బలపడి యుద్ధానికి వెళ్తాం. యుద్ధానికి చేసిన వాళ్ళకి అదే కదండి చేయిస్తారు. వాళ్ళకి ఫిజికల్గా స్ట్రాంగ్ చేస్తారు. ఆర్మీ వారికైనా ఎవరికైనా వారికి ఎందుకు? వారు యుద్ధం చేయాలి. వారు వెళ్ళి వారు ఫిజికల్గా అక్కడ అపీరెన్స్ చేసి జయించాలి ఎవరైతే శత్రువులు ఉన్నారో. కానీ ఈరోజు మనం జయించాల్సింది ఎవరితో ఏంటి? ఎవరితో జయించాలి? దురాత్మ, ఆత్మ, దుష్టుడి ఆత్మ. అది దాన్ని జయించాలంటే మనకు కావాల్సింది ఇదిగో మెంటల్లీ స్ట్రెంగ్త్ కావాలి. మెంటల్లీ మనం స్ట్రాంగ్ అవ్వాలి. మానసికంగా మనం బలవంతులం అవ్వాలి. అలా బలవంతులం అవ్వాలంటే ఏం చేయాలి? మనలో ఉన్న బలహీనతలు ఏంటో చెప్పుకున్నాం, ఆలోచించాం మనలో బలహీనతలు. మరి ఆ బలహీనతలు పోవాలంటే ఏం చేయాలి? ఎదుగో ఈ సర్వాంగ కవచాలు దేవుడే ఇస్తున్నాడు మనకి. యుద్ధ ఆయుధాన్ని దేవుడు ఇస్తున్నాడు. ఏంటి ఆయుధాలు? ఒక్క మాటలో చెప్పాలంటే దేవుడి వాక్యం, దేవుడి మాటలనే ఒక ఏంటి ఆయుధాన్ని మనకి ఇచ్చాడు. దేవుడి మాటలనే దేవుడి వాకులనే ఒక ఆయుధాన్ని మనకి ఇచ్చాడు. దీని ద్వారా మనం బలవంతులుగా మారాలి. ఎందుకు దీని ద్వారా? మనం ఎన్నోసార్లు చదువుకున్న హెబ్రీలకు రాసిన పత్రిక 4:10-12 ఎందుకు? ఈ వాక్యం ఏం చేస్తుందంటే అండి, ఈ వాక్యం ఏం చేస్తుంది? ప్రాణాత్మలను కీళ్ళను మట్టుకు విభజించుకు మట్టుకు దూరిపోతుందంట. లోపలికి వెళ్ళి మనల్ని బలపరిచేది ఏది? వాక్యం. వాక్యం ఏంటి మనల్ని బలపరుస్తుంది. ఏ ఫుడ్ తిన్నా ఏది తిన్నా లోపల అవయవాలకు బలాన్ని ఇస్తుంది. అంతేనా? ఇలా ఆ ఫుడ్ కూడా బలాన్ని ఇస్తుంది కదా లోపలికి వెళ్ళి అనుకుంటాం. కానీ ఫుడ్ అనేది మనకు బలాన్ని ఎలా ఇస్తుంది? లోపడున్న అవయవాలకు బలాన్ని ఇస్తుంది. కానీ వాక్యం మన హృదయంలో వస్తున్న దుష్ట ఆలోచనలకి పారద్రోలేలాగా చేసి మనకు బలాన్ని ఇస్తుంది. కాబట్టి ప్రియమైన దేవుని వారులారా, ఈరోజు స్త్రీలుగా బలహీన ఘట్టం అని ఈరోజు చెప్పుకుంటున్నాం. బలహీన ఘట్టము ఏ పని చేయలేమనుకున్నాం. కానీ మనం బలహీన ఘట్టాలుగా ఎక్కడున్నామో తెలుసా? మన మానసిక స్థితిలో, మన ఆలోచనల్లో, మనకి ఇగో ఈ దుష్టుడు కలిగిస్తున్న ఈ దుష్ట ఆలోచనలో మనం బలహీన పడిపోతున్నాం. మరి అలాంటి విషయాల్లో మనం బలహీనంగా ఉన్నామని గుర్తించుకొని మనం బలపడాలి. అప్పుడే మనం దుష్టుని జయించగలం. ఒకసారి కొన్ని పిక్స్ మీకు తీసుకొని వచ్చాను, ఒకసారి చూసినట్లయితే చూడండి. ఉదాహరణగా గుర్తుపెట్టుకోవడానికి నేను ఇవి తీసుకొచ్చాను. ఇది చూసారా? బాణాలు కనిపిస్తున్నాయి కదండి, 2 బాణాలు. ఇది ఒక రెడ్ కలర్, బ్లూ కలర్ కనిపిస్తుందా లేదా? కొని రెడ్ అండ్ బ్లూ కనిపిస్తుందా లేదా? దుష్టుడు ఏం చేస్తున్నాడంటే అండి అగ్ని బాణాలు సంధిస్తున్నాడు. దుష్టుడు ఏం చేస్తున్నాడు? అగ్ని బాణాలు సంధిస్తున్నాడు. మనం ఏం చేయాలి? అది సంధించేసరికి లోపల కోరికలకి, ఆశలకి, వీటికి ఇంకా దురాశ, కోపం, ద్వేషం, అసూయ ఇవన్నీ మనలో ఉన్నాయి కదా, ఇందులో చదువుకున్నాం కదా. ఇవన్నీ మనలో ఉండడం వల్ల ఏం చేస్తాం? ఆడేసే అగ్ని బాణాలకు మనం
కాలిపోతున్నాం కాబట్టి మన బాణం ఏమవుతుంది? బూడిదైపోతుంది. కాబట్టి మనం అలా ఉండకూడదు. మనం ఏం చేయాలప్పుడు? వాక్యం అనే నీళ్లు, దేవుడి వాక్యం నీళ్ళతో పోల్చడా లేదా? ఆ వాక్యం అనే నీళ్ళని మనం ఏం చేసుకోవాలి? వాటి ద్వారా బలాన్ని తెచ్చుకొని ఆ అగ్ని బాణాన్ని మనం ఆర్పేయాలి. అర్థమైందండి? ఇప్పుడు దుష్టుడు వేసే అగ్ని బాణాలు నేత్రాశ, శరీరాశ, జీవపుటం ఇలాంటి దురాశలు ఎన్నో మనకు పుట్టిస్తుంది. ఆ దురాశలన్నీ మనం ఏం చేయాలి? వాక్యం చేత మనలో వాక్యంతో బలాన్ని తెచ్చుకొని వాటిని ఆర్పి మనం దేవుడి తరపునే యుద్ధాన్ని చేయాలి. అప్పుడు ఏమవుతుందో తెలుసా? మనం బలంగా మారే మనకి ఏమవుతుందో తెలుసా? దుష్టుడి బాణాలు చీరిపోదు. దుష్టుడు ఎన్ని చేయాలనుకున్నా, ఎన్ని తంత్రాలు వేసినా, ఎన్నో చదువుకున్నా, అది తంత్రం పుట్టి మన పైన తంత్రాలు మన మీద ఎన్నో చేస్తుంది, ఎన్నో అస్త్రాలు వేస్తుంది, ఎన్నో ప్రయత్నం చేస్తుంది. అప్పుడు ఏమవుతాం? మన వాక్యం ఉంది మనలో. మనం ఏం చేస్తాం? మనం ఎలా అనుకుంటాం? అయ్యో నాకే ధనం లేదు, ఏంటి అందరికీ ఉంది, నాకేంటి కష్టాలు, నాకేంటి బాధలు, దేవుళ్ళు ఉండేసరికి ఆర్థిక సమస్యలు నాకు ఎక్కువైపోతున్నాయి అని అంటాం. అప్పుడే దుష్టుడు ఏం చేస్తాడు? వెళ్ళి ఉద్యోగం చెయ్యి, అప్పుడు నీకు బాగా డబ్బులు వస్తాయి, నువ్వు చాలా బలపడతావు, నీకు అప్పుడు సమస్యలు ఉండవు అని ఒక బాణం వేస్తాడు. అప్పుడు మనం ఏం చేయాలి? నేను బయటికి వెళ్ళి పని చేస్తే నా దేవుడి పని ఎవడు చేస్తాడు, నేను దేవుడి పని కోసమే కదా వచ్చానని మనం బలంగా ఉన్నాం వాక్యం ద్వారా. దాని బాణం ఏమవుతుంది? అది వేసిన అస్త్రం ఏమవుతుంది? చీలిపోదు. అలానే ఏదైనా కష్టం వచ్చినా, ఏదైనా సమస్య వచ్చినా, లేదంటే ఎవరైనా దేవుడి సేవలో గొప్పగా ఎదుగుతున్నారనుకో, దేవుడి పని చేస్తున్నారనుకో, అడు చూసావా ఎంత బలంగా దేవుడి పని చేస్తున్నాడో, నీకన్నా గొప్పగా చేసేస్తున్నాడు అని చెప్పి అంటాడు. అప్పుడు మనం ఏమైపోతాం? మళ్ళీ వాక్యం లేదనుకో, వాక్యం గుర్తు లేదంటే ఏంటి? హృదయంలో పెట్టుకో, వింటాం, వచ్చి నోటి ద్వారా మాటలు చెప్తాం, కానీ ఇక్కడ ఉండాలి. దానివల్ల మనం ఏం చేస్తాం? చూసారా మొన్న వచ్చింది, దేవుడి పని చేసేస్తుంది, నాకేం చేయనివ్వట్లేదు, వాళ్ళు ఎదిగిపోతుంది. అందులో మనకి ఇలాంటివన్నీ కలిగిస్తుంది. ఏం చేస్తుంది? అవన్నీ ఎవరు వేస్తున్నారు? అగ్నిబాణం వేస్తుంది దుష్టుడు. అప్పుడు మనం ఏం చేస్తాం? పడిపోతాం. అదే మళ్ళీ వాక్యం ఉందనుకో, నా సహోదరి కదా, నా పని దేవుడి పనిగా చేస్తుంది, మనం అందరం దేవుడి పనిగా చేయాలి, నేను సహకరిస్తాను అని మనం అనుకున్న మనకు వాక్యం ద్వారా దాని బాణం ఏమవుతుంది? చీలిపోద్ది. ఇలా మనం స్ట్రాంగ్ అవ్వాలి. అర్థమైందండి? దుష్టుడు వేస్తున్న అగ్ని బాణాలు చాలా ఉంటాయండి. ప్రతి నిమిషం మనలో కలిగిస్తూనే ఉంటుంది, దాని బాణాలు అస్త్రిస్తూనే ఉంటుంది, మన ఆలోచనలు పెడుతూనే ఉంటుంది. కానీ మనం ఏం చేయాలి? అది వేస్తూనే ఉంటుంది, విల్లు ఎక్కువ పెట్టుకొని అలా రెడీగా ఉంటుంది, ఎప్పుడు దొరుకుతామా అని. అప్పుడు మనం ఏం చేయాలి? వాక్యం చేత వాక్యాన్ని మనలో పెట్టుకొని, అదిగో నువ్వు నా మీద వేస్తున్నావు కదా బాణం అని దానితో మాట్లాడుకోవాలి. మనం నా మీద వేస్తావా, నేనేం బలహీనమైన దాన్ని కాదు, నేను చాలా బలమైన దాన్ని, నువ్వు నన్ను ఏం చేయలేవని చెప్పి మనం ఏం చేయాలి? దేవుడి వాక్యాన్ని గుర్తు చేసుకొని దాని యొక్క ఆలోచనల్ని మనం పడగొట్టాలి. అప్పుడు మనం ఏమవుతుందో తెలుసా? బలంగా మారి మన తండ్రి అయిన బలాఢ్యుని చేతిలో ఒక బలమైన బాణంగా, అస్త్రంగా మారి దాన్ని చెదద ద్రొక్కగలుగుతాం. కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, దేవుడి వాక్యాన్ని చూడండి, ఇలా గొప్ప వీర నారిగా, ఇది ఫిజికల్గా, మనం మెంటల్లీగా ఇలా కనిపించాలి దేవుడికి, మనం మెంటల్లీగా దేవుడికి ఇలా కనిపించాలి. కాబట్టి వాక్యాన్ని వింటున్న మనమందరం, నాతో సహా చాలా విషయాలు మనం ఫిజికల్గా మెంటల్లీగా, మానసికంగా చాలా విషయాల్లో మనం లోనైపోతున్నాం, దుష్టుడికి చాలా బలహీన పడిపోతున్నాం. కాబట్టి వాక్యాన్ని వింటున్న మనం ఎప్పుడు హృదయంలో భద్రపరుచుకొని, ఇలాంటి ఎన్ని అస్త్రాలు వేసినా దానికి మనం చిక్కకుండా, మనం బలహీనమైన ఘటాలను కాదు, బలమైన వారము, దేవుడి తరపున యుద్ధాన్ని చేయడానికి సిద్ధపడే ఒక నారీ మనులమని దేవుడి సైన్యంగా స్త్రీలు పెట్టుకున్నాడంటే, మన బలహీనం అనుకుంటే దేవుడు ఎందుకని మనల్ని నియమిస్తాడు? అంతేనా? సువార్త పనుల స్త్రీలు కూడా పురుషులతో సమానం అన్నాడా? బాప్టిజం తీసుకున్న తర్వాత ఏమన్నాడు? స్త్రీ పురుష భేదం లేదు అన్నాడు. ఎందుకు? బాప్టిజం తీసుకున్న మనం చేయాల్సింది ఏంటి? మన సువార్త పని చేయాలి. మన సువార్త పని చేయాల్సింది ఏంటి? దేవుడి పని చేయాల్సి వస్తుంది. దేవుడి పని మనకు కావాల్సింది ఏంటో తెలిసే ధైర్యం. మనం మెంటలీగా స్ట్రాంగ్ అవ్వాలి. అందుకే దేవుడు సమానం అన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని వల్ల సమానం అనగానే పురుషుల మీద అజమాయిషి చేయడానికో, లేదంటే అధికారం చేయడానికో కాదు, దేవుడి పనిని పురుషులతో సమానంగా మనం చేయగలగాలి. అలా చెయ్యాలి అంటే మనలో ఉన్న బలహీనతల్ని, మన మానసిక స్థితి బలంగా ఉందా బలహీనంగా ఉందా చూసుకొని, వాక్యం ద్వారా ఎప్పటికప్పుడు దేవుడి మాటల ద్వారా మనం బలాన్ని తెచ్చుకొని, ఇదిగో దుష్టుడు వేసిన అగ్ని బాణాన్ని మనం ఆర్పేయాలి.
అలా ఆర్పేస్తేనే దేవుడి తరపున ఒక బలమైన బాణంగా దేవుడి తరపున యుద్ధం చేయడానికి మనం ఉపయోగపడతాం. కాబట్టి ఈ మాటల ద్వారా నన్ను నేను హెచ్చరించుకుంటూ దేవుడి మాటల ద్వారా మనందరం బలపడాలని ఒక ఉద్దేశంతో కేవలం నేను చెప్పాను కనుక ఆ విధంగా గ్రహించి మళ్ళీ ఏవైతే నాతో సహా ఏవైతే బలహీనతలు ఉన్నాయో వాక్యం ద్వారా మనం బలపరుచుకొని గొప్ప మన ముందు యుద్ధం ఉంది. దుష్టుడితో యుద్ధం చేసి అనేకమైన ఆత్మలు రక్షించాల్సిన బాధ్యత ఉంది. అలాంటి బాధ్యత చేయాలి అంటే మనం ఫిజికల్గా కాదు మెంటలీగా కూడా చాలా స్ట్రాంగ్ అవ్వాలి. మనము కూడా వీఆర్ వెరీ స్ట్రాంగ్ ఉమెన్ అని, మనం చాలా బలమైన స్త్రీలము అని దేవుడి తరపున యుద్ధం చేసేవారుగా మారాలని కోరుకుంటూ నేను మాటలు ముగిస్తున్నానండి. ఏవైనా పాటల మీద సందేహాలు ఉంటే నన్ను సంప్రదించండి. కేవలం మనం బలపడాలి, దేవుళ్ళ బలంగా సేవ చేయాలనే ఒక ఉద్దేశంతో చెప్తున్నాను కనుక జ్ఞాపకం పెట్టుకోండి. అపార్థం చేసుకోకుండా అర్థం చేసుకొని మన బలహీనతల్ని తోసివేసి దేవుడి కోసం బ్రతకాలి. మనం అందరం కలిసి సేవ చేయాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. ఏవైనా తప్పిదాలు ఉంటే దయతో లెక్చరర్స్ నన్ను సరిచేయవలసిందిగా కోరుకుంటూ ఈ సమయాన్ని అధ్యక్షుల వారికి అప్పగిస్తున్నాను.